మన ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు అప్పట్లో చాలా మంది వచ్చింది ఇట్లనే వేరే దేశాలకి వెళ్ళి, అరే నువ్వు బొట్టు పెట్టుకుంటే నేను చంపేస్తా, నువ్వు బొట్టు పెట్టుకుంటే ఏం చేసిర్రు మీరు చూడలేదా తల్లి? మీ అమ్మ నాయన చెప్పలేదా మీకు స్టోరీలు ముచ్చట్లు? నిజామాలు ఏం చేసిర్రు? గుర్రాల మీద ఉరికి రాలే టక్ 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 అనుకుంటే ఇళ్ళ మీదకి బతుకమ్మలు ఎట్లా ఆడిచ్చిర్రు? ఎందుకు ఆడిచ్చిర్రు? ఎవరిని ఆడిచ్చిర్రు? మన పెద్దలని ఆడిచ్చిర్రు, మన తాతలు ముత్తాతలతోటే ఆడిచ్చిర్రు ఆటలు. వాళ్ళని చంపేసిర్రు. అంత చంపినా, అంత భయపెట్టినా, అన్ని పన్నులు వేసినా ఏ ఒక్క రోజన్నా బొట్టు పెట్టుకోవడానికి వాళ్ళు భయపడలేదు. కాబట్టి ఈ రోజు ఇంతమందిని ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం మనం. వాళ్ళకి చెప్పాలి మనకు ధన్యవాదాలు. వాళ్ళు మనకు ఆస్తినిచ్చిర్రు. అరే నాయన, ఒక ఎకరం భూమి, ఓ గుంట భూమి ఇస్తే చాలు. ఆ గుంట భూమి కోసం ఎవరిని తోడుపడితే మనతో కోట్లానికి సిద్ధంగా ఉంటాం. మనం సిద్ధంగా ఉన్నామా? ఆ గుంట భూమిలో కొంచెం కూడా ఓ లైన్ క్రాస్ చేసి లోపలికి వస్తే, ఏ మా తాత ఇచ్చిన భూమి రాబాయ్, ఎవడివి నువ్వెవడివి అని ముందుకు పోతాం. మరి ఇంతకన్నా మనకి ఇచ్చారు కదా, ఈ సంస్కృతిని ఇచ్చారు కదా, ఈ ధర్మాన్ని ఇచ్చారు కదా, ఈ దేశాన్ని మన చేతిలో పెట్టారు కదా, మరి దీనికోసం మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఎందుకు మాట్లాడలేకపోతున్నాం తల్లి? భయం. ఒక్కడే ఉంటే ఇంట్లో లేక 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 వాడు ధర్మం గురించి పిల్లగాళ్ళు మీకు తెలుసు బాగా. ఒకసారి ధర్మం గురించి, దేశం గురించి నేను బయటకు పోతానని అమ్మ నేను ఏమంటారు? నీకెందుకురా, నీకెందుకు ఒకసారి చదువు అని ముచ్చట మాట్లాడతారు. కానీ బయట పరిస్థితులు అట్లా లేవు. 2011లోనే ఇప్పటికీ 9 రాష్ట్రాలల్లో హిందువులు మైనార్టీలు అయిపోయారు. మైనార్టీలు అంటే తగ్గిపోయారు. భారతదేశం మాత్రమే హిందువులకు ఉన్నది. వేరే ఏ దేశంలో మనం బ్రతకలేం. ఎక్కడికి పోయినా సంపి పడదొప్పుతారు. అక్కడ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో చూస్తున్నారు కదా, ఆఫ్ఘనిస్తాన్లో చూసారు కదా ఏమవుతున్నదో, మన దేశంలో ఎట్లయితున్నదో చూస్తున్నారు కదా. ఈ దేశంలో మనం మంచిగా బ్రతకాలంటే హిందువుల సంఖ్య పెరగాలి. హిందువుల లోపల పోరాడే తత్వం బయటికి రావాలి. ఈ దేశాన్ని పూజించాలి. ఇప్పుడు హనుమయ్య అంతా చేసిండ్రు అంటారు కదా, ఎందుకు చేసిండ్రు? రాముని కోసం. ఎందుకు చేసిండ్రు? ఆయనకి పని లేదా? రాముడు అంటే భక్తి, ప్రేమ, అపరిమితమైనటువంటి ప్రేమ. అరే మా స్వామి బాగుండాలి, నా స్వామి మంచిగా బ్రతకాలి. నా స్వామి ఎందుకు బాగుండాలి? కొన్ని రావణాసురుడి గురించి చేసిండా? రావణాసురుని కావాలంటే చంపుతా అన్నాడు. రాముడి కోసమే చేసిండు. ఎందుకు? రాముడు ధర్మం గురించి నిలబడ్డాడు. రాముడు నిలబడితే ధర్మం బాగుంటది కాబట్టి రాముడి కోసం చేసిండు. తల్లి, ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. మీ పిల్లలకి ఆ హనుమంతుని గురించి, చరిత్ర గురించి చెప్పుర్రి. రోజు హనుమాన్ టెంపుల్ కొమ్మని చెప్పుర్రి. కులం అనే విషయాన్ని వదిలేయరు తల్లి. ఇంటికాడ కడప దాడుతున్నామా, ఆ కులం లేదు. కడప లోపల మీ ఇష్టం. ఏ కులం అంటే ఆ కులం, ఏ దేవుడు అంటే ఆ దేవుడు. ఒక్కసారి కడప దాటితే, ఇప్పుడు పహల్గామ్లో ఆపరేషన్ సింధూర్ అని మాట్లాడుతుర్రు. 26 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్ చేసిర్రు. ఏ కులం నీదని అడిగిర్రా? వాళ్ళు ఏమడిగిరన్నా? ఏమడిగిరు? హిందువా కాదా అన్నారు. కాల్చి చంపిర్రు. హిందువు అయితే నీ కులం ఏంటిది? నువ్వు ఏ దేవుణ్ణి పూజిస్తావు? లేకపోతే అసలు నువ్వు దేవుణ్ణి పూజిస్తావా, పూజించవా? నువ్వు నాస్తికునివా? ఇవేం అడగలేదు. ఈ కొడుకులకేమో అవి తెలియదు. తెలిసిన మనం చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ హనుమంతుణ్ణి గురువుగా చేసుకోవాలి. మనం రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, మనం మాట్లాడుతూ ఉంటాం. ఎంతసేపు మనకు కొన్ని ముచ్చట్లు చెప్తారు, అన్ని ముచ్చట్లు చెప్పరు. క్షాత్ర ధర్మం గురించి చాలా అద్భుతంగా బోధించారు గురువు గారు. వాళ్ళు అన్నీ చెప్పేసిర్రు. నేను చెప్పాల్సిన మాట అవసరం కూడా లేదు, అన్ని మాటలు చెప్పిర్రు. కానీ నాకు 10 నిమిషాలు అవకాశం ఉంది కాబట్టి మీతో మాట్లాడాలనిపిస్తున్నది. ఎందుకంటే ఇంత కష్టంలా, ఇంత వర్షంలా, ఈ రాత్రి అయ్యేదాకా ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చున్నట్టు తల్లి, ఎంత ఆనందంగా అనిపిస్తున్నది నా మనసు కంటే. నిజంగా 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 మీ అందరికీ శిరస్సు వచ్చే పాదాభివందనం చేస్తున్న తల్లి. నిజంగా అద్భుతం. మీలాంటి తల్లులు ఉన్నారు కాబట్టి ఈ దేశం ఇంకా ఇట్లున్నదమ్మా. ఈ దేశం ఇంకా ఇట్లున్నది. ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి మన ధర్మం మీద, మన దేశం మీద. తల్లి, పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉన్నది. వాళ్ళు మంచి బ్రతికి మంచిగా ఉండాలంటే మీరే వాళ్ళను మార్చే ప్రయత్నం చేయాలి. రామాయణం గురించి మీ అందరూ తెలిసిందే కదా. ఒక చిన్న ముచ్చట చెప్తా. ఇప్పుడు రాముడు, సీతమ్మ వాళ్ళతో పాటు ఇంకెవరు బయట పోయారు? అడవిలో లక్ష్మణ స్వామి పోయాడు. ఏమన్నా తీసుకొని పోయారా రాజ్యం నుంచి? ఏమన్నా
గట్లనే తిన్నీకో దానికో దీనికో ఇక్కడ 14 ఏళ్ళు బయట ఉండాలంటే మరి ఏం ఆలోచించలేదు, ఏం తీసుకోలేదు, కట్టు బట్టలతోటి బయటకు వెళ్ళిపోయారు. అయితే సీతమ్మ కూడా గదే డౌట్ వచ్చిందట. రామచంద్రమూర్తి దగ్గర కూర్చొని, రామయ్య బయట పోదామనగానే పోదామన్నా వచ్చినావు, మీ నాయన చెప్పిండు నువ్వు వచ్చినావు, మంచిగా ఉన్నది, ఏం తీసుకురాలి, రేపటి గురించి ఆలోచించకుండా వచ్చినావు బయటకు, బాగున్నది, బట్టలు లేవు, తిండి లేదు, ఏం లేదు. కానీ ఒకటి మాత్రం వదలలేదయ్యా నువ్వు, ఎందుకు? ఏం వదలలేదు? ధనుర్బాణం వదలలేదు. దాన్ని తీసుకొని వచ్చిండు. ఎందుకయ్యా అది అంటే, క్షాత్ర ధర్మం వదిలేస్తే మనమున్నా లేనట్టే. మనలో సెల్ఫ్ రెస్పెక్ట్ అంటూ ఉంటాం కదా, అది ఖచ్చితంగా ఎక్కడికి పోయినా ఎక్కడున్నా ఉండాలి. మీ పిల్లలకు అది నేర్పే ప్రయత్నం చేయరు తల్లి. చివరగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. ఎందుకంటే మన అందరం కూడా కేవలం మొన్న ఇక్కడే చేర్యాల దగ్గర నా ఊరు, ఆ ఊరు దగ్గర స్వామి ఒక హనుమాన్ టెంపుల్. ఆ హనుమాన్ టెంపుల్లో ఏమైందంటే, ఒక పిల్లగాడు ఎవరో తాగిండట, వచ్చిండు, ఆ హనుమంతుని మీద కాలుతోడు దాన్ని చేయాల్సినటువంటి అపవిత్రపు పనులన్నీ చేసిండయ్యా. చేయాల్సినటువంటి దరిద్రపూట పనులన్నీ చేస్తే అక్కడ ఉండేటటువంటి హిందువులందరూ కూడా సంఘటితమై వానికి దేహశుద్ధి చేశారు. చేసిన తర్వాత విషయం ఏం తెలిసిందంటే, ఆ పిల్లగాడు ఎస్సీ అనే విషయం తెలిసి అప్పుడు ఏమైంది అంటే, కొంతమంది ఎస్సీ వర్గానికి సంబంధించిన కొందరు పెద్దలు వచ్చి ఎవరైతే కొట్టిర్రో వాళ్ళందరికీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వాళ్ళందరినీ జైల్లో వేశారు. ఆ తర్వాత ఒక నిమ్న జాతికి చెందినటువంటి మనిషిని కొట్టిర్రు అని చెప్పేసి వార్తల హెడ్డింగ్స్ వచ్చినాయి. అక్కడికి మేము కూడా పోయి అక్కడ కనుక్కుంటే, ఏది దళితుడు గుడికి వచ్చిందని చెప్పేసి కొట్టిర్రా మీరు అని మేము అడిగితే, అయ్యా ఒక విషయం చెప్తాం మీకు వినుర్రి, ఈ గుళ్ళో పూజ చేసేది ఎవరో తెలుసా మీకు అన్నాడు. మాకు తెలియదండి. ఈ గుళ్ళో పూజ చేసేది కూడా దళితుడే. మరి ఎవరి కోసం నిలబడాలి మనం? ఇక్కడ గుళ్ళో పూజ చేసే దళితుల కోసం నిలబడాలన్నా, బయట వచ్చి కాళ్ళతో తన్నేటువంటి ఆ వ్యక్తి కోసం నిలబడాలన్నా? మనం ఎవరి కోసం నిలబడుతున్నాం? ఎందుకు నిలబడుతున్నాం? రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎంతటికి దిగజారుతున్నాం. బాసర సరస్వతీదేవి అంటే నా స్కూలు అదంతా అక్కడనే చదివినాం. ఆ తల్లి దయ, నేను ఈరోజు ఏం మాట్లాడినా కూడా ఆ తల్లి నాకు పెట్టినటువంటి భిక్ష ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నది. ఎందుకంటే నేను చేసిన దానికి ఈరోజు నేను మాట్లాడుతున్న దానికి సంబంధం లేదు. అక్కడ IIIT అని ఉంటుంది. IIIT వచ్చింది. చిన్న పిల్లలందరూ చదువుకుంటూ ఉంటారు కదా మన పిల్లలు. దాదాపు 10 సంవత్సరాల IIITలో 25 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. 25 మంది విద్యార్థులు. ఒకడు కాకపోతే ఒకడు ఎందుకు చేసుకుంటున్నారో ఎవరికి తెలియదు. చివరికి మొన్న ఒక వేద పాఠశాల పెట్టి దాంట్లో 2 వేద విద్యార్థులు చనిపోయారు. ఎట్లా చనిపోయారో తెలియదు, ఏమైందో తెలియదు. గంగా హారతి అంటారు, గంగా హారతి ఇస్తారు, పక్కకు చూస్తే మనమే గంగల చెత్త పడేస్తాం. గంగను ఒక దేవత లెక్క చూస్తాం. ఎంతవరకు చూస్తాం? మొక్కేదాకా. మొక్కినమా అయిపోయింది, ప్రసాదం పెట్టిందా, చిన్న దొబ్బ కూడా మనకు తీసుకోవడానికి ఓపిక ఉండదు, అన్నే పడేస్తాం అదే గంగల. మనం మారాలి తల్లి, మనం మారి మన పిల్లలకు మనం చెప్పాలి. ఎందుకంటే ఈ శరీరం నిజంగా చెప్తున్నా కదా, మనం కాదు, ఈ శరీరం ఆ భగవంతుడు ఎందుకు ఇచ్చిండు? పుట్టంగానే మన పేరు ఉండదా మనతోటి? ఎవరు పుట్టిరంటారమ్మా? పుడితే ఎవరన్నా పాప పుట్టిండో బాబు పుట్టిండో అంటారు. పోయిన తర్వాత ఏమంటారు? నీ పేరు పెట్టి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? శివమని పిలుస్తారు. ఆ మధ్యలో ఉన్నంత మట్టుకే నువ్వు సచ్చేటప్పుడు, నువ్వు పుట్టినప్పుడు ఏం తీసుకొస్తలేవు, నువ్వు సచ్చేటప్పుడు నీ పేరు కూడా నీతో వస్తలేదు. మరి దేనికోసం మన పాకలాడ? దేనికోసం? ఆ భగవంతుడు ఈ ఆత్మకి ఒక శరీరాన్ని ఇచ్చిండు. దీని ద్వారా సత్కార్యాలు చేయరా నాయన, తర్వాత నీకు ఉత్తమ గతులు జరుగుతావు, నువ్వు నా లోపలికి చేరుకుంటావని. ఆ బాసలు అవన్నీ చూసి రాత్రి కార్లు నడుపుకుంటూ వస్తా ఉంటే కొన్ని లైన్లు వచ్చినాయి, అది పాడి నేను ముగిస్తా తల్లి. భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు, మా జీవితమైనావు. భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు, మా జీవితమైనావు. ఆది అంతము నీవేనయ్యా, దీనులమే మేము నీ పాత్రులమైనాము. అవునని కాదని, లేదని ఉందని, రాజని పేదని, నువ్వని నేనని,
శాశ్వతమే నీవు, పరశాశ్వతమే నీవు. ఎందుకోసం ఉన్నాడు ఆ స్వామి? ఆయన కోసం కాదు, మన కోసం. శాశ్వతమే నీవు, పరశాశ్వతమే నీవు. కనులు తెరచి మూసేలోపే కథను నడిపేవు, కనులు తెరచి మూసేలోపే కథను నడిపేవు. నీ నుండే విడి నిన్నే చేరే మార్గం చూపేవు. ఏమున్నదమ్మా? కనులు తెరిస్తే మన బతుకు, కళ్ళు మూస్తే అయిపోయింది. ఈ తెరిచి మూచేలోపు ఇది ఒక పెద్ద అంటే నా 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 ఎంతసేపు నా. ఒక్కసారి నా వదిలేసి మన అనుకుని చూడండి, ఈ అద్భుతంగా కనబడుతుంది ఈ ప్రపంచం. కొంత కష్టం ఉంటుంది, కానీ ఆ కష్టాన్ని దాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. పరమోత్తమైన ఆత్మగా మారే దారిని చూపేవు, పరమాత్మలో మేము ఏకమయ్యే దిశను తెలిపావు. భోలా శంకర భోలేనాథ జీవనమే నీవు, మా జీవితమైనావు. హర హర మహాదేవ్. రెండు చేతులు పైకొట్టాలి. క్షాత్రం లోపల ఫుల్ ఉండాలి తల్లి. మిక్సీలు గ్రైండర్లు ఉండని, పని దాంతో చేయరు. కానీ రోకల్ బండలు పక్కకు పెట్టుకోర్రి, రోకల్ బండలు పక్కన పెట్టుకోర్రి. ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు. రాళ్ళు పెట్టుకుంటున్నారు కదా, హనుమాన్ జయంతి ర్యాలీలు ఈరోజు అయితే కదా, రేపు పొద్దుగాల వార్తలు చూడరు ఎన్ని హనుమాన్ జయంతి ర్యాలీల మీద రాళ్ల దాడులు జరుగుతాయో. మన దగ్గర రోకల్ బండలు కూడా లేకపోతే ఎట్లా తల్లి? ఉందా? లేవు, ఉండాలి కదా, ఖచ్చితంగా పెట్టుకోర్రి. పైనగా మళ్ళీ ఒకసారి మన గురువు హనుమానికి శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముగ్గుర సుధారి భరణౌ రఘువర విమలయేష చోధాయక ఫలచారి బుద్ధిహీనతను చానకే సుమిరో పవన కుమార ఫల బుద్ధి విద్యా దేహు మోహి హరో కలేశ వికార్. ఆ హనుమయ్యకు మీ అందరి తరపున, ఇక్కడికి వచ్చిన వాళ్ళ తరపున, రాని వాళ్ళ తరపున, అందరి తరపున నేను మొక్కుతున్నా. తండ్రి, మాకు శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని, వీటన్నిటినీ దేశభక్తి రూపంలో పని చేసేటటువంటి బుద్ధిని అని. ఆ బుద్ధి మనకుంటే చాలు, దేశం కోసం మనం ఏమైనా చేయగలుగుతాం. ఖచ్చితంగా చేయాలి. దేశం బాగుంటేనే మనం బాగుంటాం. దేశం బాగుండాలంటే ఈ ధర్మం బాగుండాలి. భారత్ మాతా కీ. రెండు చేతులు పైకి లేపాలన్న తల్లి ఒక్క చేయి కూడా పైకి లేస్తలేదు. ఇప్పుడే 15 నిమిషాలు కాలే నేను ముచ్చట మొదలు పెట్టి. ఇక నేను పోయిన తర్వాత రేపేంది, ఎల్లుడేంది, ఎవరో వస్తాడమ్మా మన ఇంటి మీదకి. సిద్ధంగా ఉన్నారు. మీకు అర్థమైతలేదు ముచ్చట. ఎంత చెప్పినా అర్థమైతలేదు తల్లి, ఎంత చెప్పినా అర్థమైతలేదు. నిజంగా బాధ అవుతున్నది. మన కోసం కాదు, రేపటి మన తరాల కోసం. ఈరోజు నువ్వు బతికినావు ఇంత శాంతిగా, ఇంత ఆనందంగా, తండ్రి దర్శనం చేసుకుని వస్తున్నావు. ఇంట్లో ఇంత మంచిగా 3 పూటలు తింటున్నాం. మన పిల్లలు తినొద్దా? మన పిల్లలు బతకొద్దా? బతకాలనా వద్దా? బతకాలని నోటి ద్వారా కూడా మనం చెప్పలేకపోతే వాళ్ళకి మనం బ్రతికించి కూడా దండగా తల్లి. బ్రతకాలన్నా వద్దా? బ్రతకాలంటే ఖచ్చితంగా చేతులు లేవాలి, నోళ్ళు లేవాలి. ఏ నాయకుడు కానీ కేవలం ఓట్ల పండుగ రోజే ఓట్లు కాదు, 500 కాదు, 1000 కాదు, వాడు 10,000 ఇచ్చినా తీసుకోవద్దని నేను చెప్పాను. ఎందుకంటే వాడు ఇచ్చేది మన పైసనే. కానీ ఓటు వేసేటప్పుడు మనం ఏంటంటే ఆ ఓట్లు వేసే విషయంలో మాత్రం మనం చాలా ప్రాంప్ట్గా ఉంటాం. అరే వాడి దగ్గర 1000 రూపాయలు తీసుకున్నాం కాబట్టి వాడికి ఓటు వేయాలి, మన దగ్గర 10,000 తీసుకున్నాం కాబట్టి మన దగ్గర 500 తీసుకున్న పిచ్చమా? మన పైసలు మనకి ఇస్తున్న పైసలు తీసుకోండి. ప్రమాణాలు, ఓట్ల విషయంలో ప్రమాణాలు పనిచేయాయి. మీరు దేవుని మీద ఒట్టేరి వాని ముందు పర్లేదు, దేవుడు ఏమనుకోడు. పైసలు తీసుకున్న తర్వాత ఎవడైతే మనకు పనికి వస్తాడు అనుకుంటారో వాడికి మాత్రమే ఓటేరి. ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చోవద్దు తల్లి. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని కూర్చోవద్దు. ఈ రోజు కొండగట్టు స్వామి చెప్పిన కొండగట్టు గురించి ఎంత జరుగుతున్నది. ఇదే ఇంతమంది మీ పోయి అక్కడనే, ఇక్కడ కాదు, రోడ్డు మీద కూర్చున్నాం అనుకోరు, ఇంతమంది మీ కదలరా? కదులుతారు. మనం కలిసి ఏది చేసినా సరే, ఏదైనా చేయగలుగుతాం. ఏది చేయాలన్నా మనం ఏం చేయాలి? కలిసి ఉండాలి. నీ ధర్మం విషయానికి వస్తే కలిసి ఉండాలి. చిన్న విషయాలు, నీళ్ళ కోసం బోరింగ్ దగ్గర పోతే కొట్టుకోర్రి.
అది పెద్ద విషయం కాదు. కానీ ధర్మం విషయంలో వస్తే మనమందరం ఒకటే. మన పిల్లలకు ఆ విషయం నేర్పించే ప్రయత్నం చేయర్రి. మరొకసారి అన్నావా? భారత్ మాతా కీ, సనాతన వైదిక ధామ కే జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి జై. మరొకసారి లాస్ట్ క్షమించాలి అమ్మా. మీరు నిజంగా చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టిర్రు, చాలా పెద్ద కార్యక్రమం. 10 మంది హిందువులు ఒక్క దగ్గర కలుసుడే చాలా కష్టం ఉన్నటువంటి రోజులు ఇవి కాదా తల్లి? 10 మంది కాదు, 5గురు. ఒకరి ఇంట్లో కష్టం వస్తే పక్కింటోడు వచ్చాడు కష్టం. ఒకరి మీద ఎవరన్నా కొట్టనీకి వస్తే ఎందుకు వచ్చినవరా అని చెప్పి అడగడం అంటే మన భయం. అటువంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం. అటువంటి రోజుల్లో ఇంత మహత్ కార్యానికి పూనుకొని ఇంతమందిని ఒక్క దగ్గరికి వేసారు. ఆ హనుమంతుని దీవెనలు మీ పైన ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం తలపెట్టారు. ఇది ఇక్కడితో ఆగిపోకూడదు. ఇది ఒక విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ సమితి. చాలా అద్భుతంగా ఉన్నది వినడానికి. హిందూ మహాసభ ఇటువంటివి సభలతో ఆగిపోకూడదు, సభలతో ఆగిపోద్దమ్మా. ఈరోజు ఇంతమంది మహాత్ములు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. వర్షం కాదని అదని ఇదని ఎవరి కోసం వచ్చారు? మన కోసం వచ్చారు. ఎన్నో మాటలు చెప్పారు. కొన్నన్నా మనం పట్టించుకుందాం, కొన్నన్నా మనం పట్టించుకొని మన పిల్లలకు చెప్దాం, మన పక్కోళ్ళకి చెప్తాం. వినకపోని వాడు తిన్నా అన్నా కూడా నాకు సరిపోతలేదన్నా సరే ఇంకా ప్లేట్లో ఏరా మీరు తల్లులు కొడుకులకు తిను అనుకుంటా. ఇది కూడా వినకున్నా సరే చెప్పుర్రి, వింటాడు. చిన్నప్పటి నుంచి చెప్పుర్రి, వింటారు. మరొకసారి వీరికి చప్పట్లు నేను అడగాల్సిన అవసరం లేదు, అసలు అడగాల్సిన అవసరం లేదు. అద్భుతం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. మార్పు రావాలి తల్లి, మార్పు రావాలి. మార్పును తీసుకురావాలి. తీసుకొద్దామా తల్లి అందరం? అన్నా తప్పకుండా బరాబర్ వెనుకకు పోయేది లేదు. ఎవడొచ్చినా ఒకటి కాదురా, బరాబర్ 2 లేస్తాయి. 2 లేవాల్సిందే, తప్పు లేదు, ఏం లేదు. నువ్వు మంచుకుంటానంటే మేము మంచుకుంటాను, మేము మంచుకుంటేనే నువ్వు మంచుకుంటావు, లేకపోతే అడుక్క తింటావు. ఆ భయానికి వాడు మనల్ని మంచుకుంటేటట్టు వాడు కూడా కోరుకోవాలి. 5 సార్లు కాదు, రోజు 10 సార్లు కోరుకోవాలి వాడు. అరే వీళ్ళు మంచుకుంటాలి నా భయం పుట్టియాలి. మరొకసారి భారత్ మాతా కీ.